అందరికీ శుభోదయం. నా పేరు నవ్య. నేను 8వ తరగతి మౌంటెన్సరీ పాఠశాలలో చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయే అంశం పేరు నాట్య కళా రీతులు. ముందుగా మనం నాట్య కళలు అంటే ఏమో చూద్దాం. అన్ని దేశాలకు కళలు ఉంటాయి, కానీ మన భారతదేశం కళలకే పుట్టిల్లు అని అంటారు. మనకు 64 రకాల కళలు ఉన్నాయి. వీటిలో 5టిని లలిత కళలు అంటారు. అవే సంగీతం, సాహిత్యం, నాట్యం, చిత్రలేఖనం, శిల్పం. ఈ నాట్యాలలో ఒకటి భరతనాట్యం, మరొకటి కథాకళి. ముందుగా మనం భరతనాట్యం అంటే ఏమో, ఎలా పుట్టిందో, వారు దుస్తులు ఎలా వేసుకుంటారో చూద్దాం. భారతదేశ అతి ప్రాచీనమైన నృత్యం భరతనాట్యం. ఇతర శాస్త్రీయాలకు తల్లి వంటిది. ఇది తమిళనాడులో పుట్టింది. ఇది తమిళనాడు ఆలయంలో నృత్యంగా చెప్పబడింది. ఇందులో మనం బా అంటే భావం, రా అంటే రాగం, తా అంటే తాళం. నాట్యం అంటే నృత్య సమ్మేళనం. భావం, రాగం, తాళంతో కూడిన నృత్య సమ్మేళనమే భరతనాట్యం. 64 రకాల హాస్య, హస్త, పాద కాళికలు ఉంటాయి. ఇది తమిళనాడులోనే కాదు, కర్ణాటకలో పుట్టింది అని చెప్పవచ్చు. దీని సాక్ష్యంగా కన్నడ శాస్త్రంలో చిత్రలేఖనం, శిల్పం గ్రంథాల రూపంలో ఉంటాయి. దీంట్లో భరతనాట్య నృత్యకీలు హిందూ వధువు మాదిరిగా వేసుకుంటారు. వీళ్ళు కాళ్ళకు, చేతులకు పారాణీలు వేసుకొని నృత్యం చేస్తారు. ఇప్పుడు మనం కథాకళి అంటే ఏమో, ఎలా పుట్టిందో, దాని దుస్తులు ఎలా ఉంటాయో చూద్దాం. కథ అంటే కథ, కళి అంటే ఆట. కథల ఆటను కథాకళి అని చెప్పవచ్చు. ఇది కేరళ రాష్ట్రంలో పుట్టింది. ఇతిహాస శాస్త్రీయాలకు ఆడుతూ చెప్పుతుంది. మనము కథాకళి కళాకారులు దగదగా మెరిసే ఆభరణాలు, దుస్తులు వేసుకుంటారు. వీళ్ళ ప్రత్యేకత ఏమిటంటే, ఎవరు నోరు తెరిచి మాట్లాడరు. మనుషులు, రాక్షసులు, దేవతలుగా రూపాలు వేసుకొని నృత్యం చేస్తారు. ధన్యవాదాలు.